గుడ్ ఈవినింగ్ శ్రీహరి. సురేష్, ఏంటి సతీష్ సంబంధించినటువంటి ఈ అనుమానాస్పద మృతి పైన ఇప్పటికే ఈ కేసులో ఒక్కొక్కటిగా పురోగతి సాధిస్తూ ముందుకెళ్తున్నట్లుగా పోలీసులు మనకు తెలుస్తోంది. ఎందుకంటే పోస్ట్ మార్టం తర్వాత ప్రత్యేక టీంలను కూడా ఫామ్ చేశారు. సో మొత్తం ఎంక్వైరీ ఒకవైపు జరుగుతోంది, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం అంతా చూస్తున్నాం మనం. అసలు ఆ రాత్రి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? మనకున్నటువంటి సమాచారం ఏంటి? గంట ప్రయాణం, ఒకే ఒక గంట ప్రయాణంలో సంచలనం రేకెత్తించేలా అనుమానాస్పద స్థితిలో ఒక ఇన్స్పెక్టర్ మృత్యువాత పడ్డం అనేది చాలా సంచలనంగా రేగింది. ముఖ్యంగా పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ అనుమానాస్పద మృతి పూర్తిగా చాలా సెన్సేషనల్ గా మారిపోయింది, చాలా చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. ఏదైతే సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో రాత్రి వెళ్లేందుకు, రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్లేందుకు గాను గుంతకల్లు రైల్వే స్టేషన్ కు 11:53 పార్కింగ్ వద్దకు చేరుకున్నాడు. పార్కింగ్ వద్దకు చేరుకుని ద్విచక్ర వాహనంలో వస్తూ ఒక బ్యాగ్ ను కూడా వెంట తీసుకుని వచ్చారు. అక్కడ 2 వీలర్ ను పార్క్ చేసిన అనంతరం మరి రైల్వే స్టేషన్ కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ట్రైన్ మాత్రం షెడ్యూల్ టైం కు అరగంట ఆలస్యంగా వచ్చింది. 1 గంట తర్వాత అంటే 13వ తేదీ 11:53 పార్కింగ్ వద్దకు సతీష్ కుమార్ చేరితే ట్రైన్ 14వ తేదీ ఏదైతే ఎర్లీ అవర్స్ లో 1 గంట తర్వాత ట్రైన్ బయలుదేరినట్లు కూడా రెవెన్యూ అధికారుల నుంచి వస్తుంది. షెడ్యూల్ టైం కు అరగంట ఆలస్యంగా బయలుదేరినట్లు కూడా చెప్తున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్న ప్రదేశానికి కూడా చూసినట్లయితే అది కరెక్ట్ గా 2 గంటల నుంచి 2:04 సమయానం వద్ద అక్కడ నుంచి ట్రైన్ పాస్ అయినట్లు కూడా రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ స్టేషన్ తాడిపత్రి వస్తుంది. తాడిపత్రికి 2:09 చేరుకున్నట్లు కూడా రైల్వే పోలీసులు అధికారులు షెడ్యూల్ ప్రకారం ట్రైన్ ఈ టైంకి 2:09 ట్రైన్ స్టేషన్ నుంచి క్రాస్ అయినట్లు కూడా రైల్వే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది 2 గంటలు నుంచి కానీ 2 గంటలు కానీ లేకపోతే గుత్తి దాటిన తర్వాత గుంతకల నుంచి గుత్తి తర్వాత కోమలి, జూటూరు, తాడిపత్రి వస్తాయి. ఈ స్టేషన్ల మధ్యలోనే ముఖ్యంగా ఏదైతే గుత్తి దాటిన తర్వాత రాయల చెరువు ఈ స్టేషన్ల మధ్యలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు పూర్తిగా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రమాదవశాత్తు పడ్డా లేకుంటే ఎవరైనా హత్య చేసి ట్రైన్ నుంచి కింద పడేశారా అనే దానిపైన పూర్తిగా అయితే సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఒక్కటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది హత్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా తన సోదరుడు సతీష్ కుమార్ ని హత్య చేశారంటూ కూడా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిఆర్పి పోలీసులు బిఎన్ఎస్ 103/1 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసును ఇప్పుడు జిఆర్పి పోలీసులు తాడిపత్రి తాలూకా పోలీసులు కూడా రిఫర్ చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని ఏదైతే అనుమానాస్పద మృతికి సంబంధించిన అంశం పైన సతీష్ హత్య జరిగిన తర్వాత నుంచి మనం చూస్తున్నాం పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పాట్కు చేరుకోవడం, అక్కడ పరిశీలించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొద్దిసేపటి క్రితం మొత్తం ఒక ట్రైన్లో అసలు ఎట్లా జరిగి ఉండొచ్చు అనే దానికి కూడా అంటే నిర్ణయం కొంత చర్చలు జరిగాయి. సహజంగా ఒక ట్రైన్లో నుంచి ఒక బాడీని తోసేసినా లేకపోతే పడిపోయినా లేకపోతే ఇంకోటైనా ఏం జరుగుతుంది అనేటువంటిది. సో దాన్ని కూడా చేస్తున్నట్లున్నారు కదా. మొత్తం అసలు దాదాపు ఎన్ని టీములు ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి, ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది అంటే ఏం చెప్తారు? సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కాస్త హత్య కేసుగా నమోదైన నేపథ్యంలో హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 15 టీంలను ఫామ్ చేశారు. దీంతో పాటు ఏదైతే సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఏకంగా సిఐడి డీజీ రవిశంకర్ అనంతపురం చేరుకున్నారు. నిన్న రాత్రి 10:30 గంటల సమయానికే అనంతపురం చేరుకొని ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్ తో పాటు ఇతర పోలీసు
పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షించారు. ఘటన జరిగిన ఏ ప్రదేశంలో జరిగింది, అక్కడ ఘటన జరిగిన ప్రదేశానికి మీరు క్షేత్రస్థాయికి వెళ్లారా, అక్కడ ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా క్షుణ్ణంగా వారిని అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఏదైనా ఘటన జరిగినట్లయితే పోస్ట్ మార్టం రిపోర్టు, పోస్ట్ మార్టం నివేదిక అనేది చాలా కీలకంగా చెప్పవచ్చు. ఈ కేసులో కూడా ఏదైతే సతీష్ కుమార్ హత్య కోణం కేసులో కూడా పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారనున్నది. ఏదైతే సతీష్ కుమార్ మృతదేహాన్ని మొదటగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారంటూ కూడా పోలీసులు సమాచారం అందించారు. అయితే గుత్తిలో ఎక్స్పర్ట్ టీం లేనందున అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఎక్స్పర్ట్ టీం ను ఫామ్ చేశారు. ఎక్స్పర్ట్ టీమ్ తో కూడా ఇది పోస్ట్ మార్టం చేయించారు. దీంతో పాటు సతీష్ కుమార్ కు సంబంధించి తల వెనుక భాగంలో ఛిద్రమైనట్లు ఉండడంతో పాటు శరీరంలో చాలా చోట్ల గాయాలు కావడంతో పాటు ఎముకలు విరిగినట్లుగా కూడా ఉండడంతో మొత్తంగా కూడా సిటీ స్కాన్ కూడా చేశారు. తల భాగంలో కూడా మొత్తంగా వెనక వైపు ఏం జరిగింది, అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన లేకుంటే ఏదైనా పదునైన ఆయుధంతో దాడి చేశారా, దాడి చేయడంతోనే తల ఈ విధంగా వెనక భాగం ఛిద్రమైందా అనే కోణంలో కూడా సిటీ స్కాన్ చేసిన అనంతరం పోస్ట్ మార్టం తీసుకోరు. పోస్ట్ మార్టం కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వైద్య బృందం ఏదైతే ఎక్స్పర్ట్ టీం మొత్తంగా కూడా పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం మొత్తాన్ని కూడా వీడియో చేశారు. మొత్తంగా ఈ కోణంలో అంతా కూడా పరిశీలిస్తే ఎక్కువగా హత్య జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా ఒకవైపు ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ల నుంచినైతే ఉంది, ఏదైతే ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన వారికైనా కూడా ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉండొచ్చేమో అనే కోణంలోనే ఎక్కువగా లోతుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ఘటనా ప్రదేశానికి ఏదైతే సతీష్ కుమార్ సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు ఏదైతే సంఘటన జరిగిన ప్రదేశానికి ఏదైతే కోమలి జూటూరు రైల్వే ట్రాక్ సమీపానికి అక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇది హత్య చేశారు, రైల్లో నుంచి కిందికి తీసుకొచ్చి చంపేశారంటూ మరొక వైపు ఖచ్చితంగా చంపి ఇక్కడ పడేశారు అనే కోణంలోనే సతీష్ కుమార్ సోదరుడు హరితో పాటు స్నేహితులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, ఇది ముమ్మాటికి హత్యనంటూ కూడా ఈ మేరకు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక టీంలను కూడా రంగం దింపారు. మొత్తంగా ఈ వ్యవహారం ఈ సతీష్ కుమార్ సంబంధించి సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చూస్తున్నాం. ఉన్నతాధికారులు ఒకవైపు పరిశీలిస్తున్నారు, క్షేత్రస్థాయికి వెళ్లారు, ఆ స్పాట్ ని చూశారు, అన్ని చేస్తున్నారు కదా. సో పోలీసుల వైపు నుంచి ఏమైనా ఇప్పటి వరకు రియాక్షన్ ఉందా? దీనిపైన ఏమన్నా ఇవాళ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా విషయాలు చెప్పే